శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్ కు ₹1 కోటి ఇస్తామని ముందుకొచ్చి ₹1 కోటి డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి, అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి, లేదు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. ₹10 మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు ₹100 సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.